దేవునికి మహిమ కలుగునగాక. ప్రియా దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నా. గడిచిన కాలమంతా దేవుడు తన కృపలో కాచి ఈ ఉదయకాల సమయంలో దేవుని నామమును మహిమపరచుటకు దేవుడిచ్చిన విలువైన సమయం బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అయితే దేవుని వాక్య భాగంలో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. వాక్యము చాలా విలువైనటువంటిది. అది మానవ జీవిత విలువలలో కనబడిన దానికంటే కూడా దేవుని వాక్యం అనేది చాలా విలువైనది, ప్రశస్తమైనదని బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది. అపోస్తలుడును పరిశుద్ధ పౌలు అనబడినటువంటి దేవుని సేవకులు రాసినటువంటి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యమును మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమాలోని సంఘానికి నిరీక్షణతో కూడినటువంటి మాటలను తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం వినినప్పుడు, దేవుని వాక్యమును మనం చదివినప్పుడు, దేవుని గురించి ఆలోచన చేసినప్పుడు, బైబిల్ యొక్క భక్తులను కానీ ఇతర దైవజనులు అనబడిన భక్తులను కానీ మనం తలంచినప్పుడు, వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరి ఒక నిరీక్షణ అనేది క్రైస్తవులకు చాలా అవసరము. అది మానవ జీవితానికి చాలా అవసరం అనేది దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే ఈ రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యములో ఓ చక్కటి మాటను చెప్పాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కొమ్మరించబడి ఉన్నదని తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ భక్తుడు ఆనాటి కాలంలోని రోమా సంఘానికి ఈ మాటలను రాస్తూ వారి నిరీక్షణలోనికి, గొప్ప విశ్వాసంలోనికి నడిపించటానికి ఈ మాటలు ఎంతో ఆధారకరముగా, దీవెనకరముగా ఉంటున్నాయని మరి భక్తుడు ఆశిస్తూ ఈ 5వ వచనం అంటున్నాడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అంటే ఏ నిరీక్షణను కలిగి ఉన్నాం? ఈ లోకములో మనుషులను మనం చూసినప్పుడు ప్రతి మనిషికి ఒక్కొక్క దాని మీద నిరీక్షణ కలిగిన వారై ఉంటారు. ఈ లోకపరమైన వాటి మీద, ఈ భూ సంబంధమైన వాటి మీద, కొన్ని వాటి మీద దృశ్యముగా కనబడుతున్నటువంటి వస్తువులు కానీ, లేకపోతే మనుషుల మాటలు కానీ, మనుషుల యొక్క మాయోప్రాయాల మీద కానీ ఒక నిరీక్షణ అనేది కలిగి ఉంటారు. కానీ ఆ నిరీక్షణ వారికి ఉపయోగకరముగా ఉన్నదో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ నిరీక్షణ వారికి ధైర్యాన్ని పుట్టించిందో లేదో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ పరిశుద్ధ పౌలు భక్తుడు రాసినటువంటి మాట మాత్రం ఒక ఆశ్చర్యాన్ని కలగచేస్తూ ఉన్నది. అందుకంటున్నాడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అంటే వాక్య సంబంధమైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి నిరీక్షణ ఎందుకు సిగ్గుపరచదు అని మనం చూసినట్లయితే, మనకు అనుగ్రహించబడినది పరిశుద్ధాత్మ ద్వారా. అది దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుచున్నది అని అంటున్నాడు. అంటే ఈ నిరీక్షణ పరిశుద్ధాత్మ ద్వారా మనకి అనుగ్రహించబడి ఉన్నది, అది మన హృదయాలలో కుమ్మరించబడి ఉన్నదని చెప్పేసి భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ లోకములో మనుషుల మీద కానీ, ప్రకృతి సంబంధమైన వస్తువుల మీద కానీ, లేకపోతే ఈ లోక సంబంధమైన వాటి మీద నిరీక్షించబడిన వాడు సిగ్గుపడ్డాడేమో, కానీ దేవుని మాట యందు నిరీక్షించిన వాడు ఎన్నడూ సిగ్గుపడలేదని బైబిల్ గ్రంథము ఆనాటి కాలము నుండి నేటి కాలం వరకు జీవిస్తున్న ప్రతి మనిషికి సాక్ష్యాన్ని కలగచేస్తూ ఉన్నది. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుచున్నది అని అంటున్నాడు. అయితే నిరీక్షణను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, బైబిల్ గ్రంథంలో విశ్వాస వీరుడు అనబడిన అబ్రహాము గూర్చి మనం తలంచినప్పుడు, ఆయనను వినినప్పుడు మనలో ఒక నూతనమైన గొప్ప వింత మనకు కనబడుచు ఉన్నది.
ఏంటి ఆ వింత అని మనం చూసినట్లయితే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 74 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాడు. ఆ పిలుపుకు లోబడిన వాడై సమస్తమును విడిచిపెట్టి, దేవుడు దేనినైతే విడిచిపెట్టమని ఆజ్ఞాపించాడో సమస్తమును విడిచిపెట్టిన వాడై, మరి దేవుడు చూపిన మార్గములో వెళ్ళటానికి, దేవుని యొక్క ఆలోచన మేరకు వెళ్ళటానికి, దేవుడు ఆగమన్న చోట ఆగటము, దేవుడు ప్రయాణం చేయమన్న స్థలం నుంచి ప్రయాణం చేయటము, దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండటానికి ఇష్టపడ్డాడు గనక అతడు దేవుని యందు ఒక నిరీక్షణ కలిగిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అంటే ఆయన 74 సంవత్సరాల వయస్సులో పిలువబడినది మొదలుకొని దేవుని పిలుపు మేరకే ప్రయాణం చేస్తూ అతనికి ఈ లోక సంబంధమైన జీవనార్థమైన సమస్త విషయాలన్నిటిలో కూడా మేలు పొందినవాడై దేవుని చేత దీవెని పొందినవాడిగా మనకు కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, సమస్తమును కలిగిన వాడై ఉండి అతనికి చివరిలో ఒక కొరత అనేది ఏర్పడింది. అంటే ఆస్తిపరముగా వృద్ధి పొందాడు, ధనముపరముగా వృద్ధి పొందాడు, పశువులు భూమి విషయంలో వృద్ధి పొందాడు, దాసదాసీల విషయాల్లో వృద్ధి పొందాడు, అన్నిటి యందు వృద్ధి పొందాడు. కానీ అతనికి సంతానం లేనివాడిగా కనబడుచు ఉన్నాడు. అప్పటికి ఆయన వయస్సు 99 సంవత్సరములు నిండిన వాడై 100వ సంవత్సరంలోనికి ప్రవేశించబడేటువంటి సమయము ఆసన్నమవుచు ఉన్నది. అప్పటికి కూడా ఆ 99 సంవత్సరములు నిండినటువంటి వయస్సు కలిగిన వాడై ఉన్నప్పటికైనాను అతడు ఒకే ఒక నిరీక్షణ కలిగిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఏమనగా అని మనం ఆలోచన చేసినట్లయితే, నా దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, నా దేవుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు గనక నాకిచ్చిన మాటలో దేనిని వెనతీయడనేటువంటి ఒక నిరీక్షణ కలిగిన వాడై దేవుని మాట కొరకు సమస్తమును, తన దేశమును, బంధువులను, తండ్రి ఇంటిని విడిచి దేవుడు నడవమన్న త్రోవలో నడుస్తున్నప్పుడు దేవుడు సమస్తమును సమకూర్చి మరి అబ్రహాముని బలపరిచినట్లుగా మనకు కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతడు సంతతి లేనివాడై ఉన్నప్పటికైనా దేవుని యందు గొప్ప నిరీక్షణ కలిగినటువంటి వాడై, ఇంకను నా దేవుడు నా పక్షంలో గొప్ప కార్యం చేస్తాడని చివరి క్షణం వరకు ఎదురు చూసి విశ్వసించి నిరీక్షించినటువంటి వారిలో మనకి ఒకటిగా కనబడుచు ఉన్నాడు మొట్టమొదటిగా. అయితే ఆ రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లుగా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షించి నమ్మెను అని రాయబడి ఉన్నది. అంటే అతడికి సంపద కలిగింది, దాసదాసీలు కలిగిన వారు ఉన్నారు, మరి ఆ ప్రాంతంలో మంచి స్నేహము కలిగిన వారిగా ఉన్నారు, మంచి ఆప్యాయతను పంచుకునే వారిగా ఉన్నారు. ఇన్ని కలిగినప్పటికైనా మరి సంతతి లేనివాడిగా ఉన్నప్పుడు దేవుడిచ్చిన మాట యందు చివరి క్షణం వరకు ఒక నిరీక్షణ కలిగినటువంటి వాడై ఎదురు చూసినట్లుగా ఇక్కడ ఈ 18వ వచనంలో నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లుగా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షించి నమ్మెనని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నది. ఇది కూడా పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు. అంటే అతనికి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, అంటే ఏ ఆధారం అంటే ఆస్తిపరముగా, అతనికి ఐశ్వర్యపరముగా, స్నేహితులు, బంధువులు ఎన్ని విషయాల్లో ఆధారం కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ సంతానానికి పొందటానికి ఆధారం లేదు అక్కడ. ఎందుకనంటే ఇంచుమించుగా ఆయన 99 సంవత్సరాలు నిండిపోయినాయి, సారాకి ఇంచుమించుగా 95 సంవత్సరాలు దగ్గరగా వచ్చేసినాయి. ఇరువురు కూడా శారీరకంగా సహకరించినటువంటి వారై శరీరము క్షీణతలోనికి వెళ్ళిపోయినప్పటికైనా ఇంకనూ నా దేవుడు ఏదో ఒక కోణంలో ఒక అద్భుతం చేస్తాడు. నా దేవుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మర్చిపోయేవాడు కాదు, మర్చిపోవటానికి నరుడైతే మర్చిపోతాడు కానీ ఆయన సర్వాధికారి అని దేవుడని నిరీక్షించి నమ్మాడు గనుకనే ఆ 99 సంవత్సరాల వయస్సులో దేవుడు వారి గర్భము తెరిచి
మరి చారాయిక నోటిండిక నవ్వుని అబ్రహాము జీవితంలో గొప్ప సంతోషాన్ని కలగచేస్తున్నట్లుగా మనకు కనబడుచు ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరైనా మీ జీవితంలో ఒకవేళ సంతానమే కాదు, అది ధన విషయంలో, లేకపోతే ఆర్థిక పర విషయంలో, లేకపోతే ఆస్తి విషయంలో, లేకపోతే నెమ్మది విషయాల్లో, లేకపోతే ఆరోగ్య విషయాల్లో ఒకవేళ నిరీక్షణకి ఆధారము లేనంతగా కృంగిపోయినట్లుగా ఉన్నారేమో. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము నిన్ను బలపరుస్తూ ఉన్నది. నిరీక్షణకి ఆధారము లేనప్పటికైనా నువ్వు మనుషుల యందు కాదు నిరీక్షించేది, ఈ లోకము యందు కాదుగా నిరీక్షించేది, సర్వాధికారి అయిన దేవుని మాట యందు నువ్వు నిరీక్షించి ఆ నిరీక్షణకు ఆధారం లేనప్పటికైనా నువ్వు నిరీక్షణతో దేవుని వైపు చూస్తే ఆయన నిరీక్షించబడిన వారిని సిగ్గుపరిచేవాడు కాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంటే అబ్రహాముని విడిచిపెట్టని దేవుడు ఇక ఉదయకాల సమయంలో నిన్ను విడిచిపెట్టడని ఈ 18వ వాక్యము ద్వారా మరి తెలియచేస్తూ ఉన్నాడు. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అతడు తాను అనేక జనములకు తండ్రి అగునట్లుగానే నమ్మాడు. అంటే దేవుని మాటలో మరి అప్పటికి సంతానం లేదు, ఆవిడకి ఏమీ లేనప్పటికైనా గొప్ప జనంగాన్ని చూస్తున్నట్లుగా కనబడుచు ఉన్నది. ఆయన సంతానం కలిగినట్లుగా చూస్తూ ఉన్నాడు. ఆయన శరీరం ఉడిగిపోయినా నేను ఒక సంతానానికి జన్మనిస్తున్నానని నిరీక్షణ ఎదురు చూస్తూ ఉన్నాడు. లేదా నేను ఒక సమాజానికి జన్మనిస్తున్నానని నిరీక్షిస్తూ ఉన్నాడు. నా సంతానంలో నుండి ఒక గొప్ప సమూహములు బయటికి రాబోతున్నాయని దేవుని మాటలో నిరీక్షణ కలిగిన వాడై ఆ మాటలో ఉన్న నమ్మకత్వం చేత నిరీక్షణతో ఎదురు చూశాడు. గనుకనే దేవుడు అబ్రహాముని వృద్ధాప్యములో ఎవరు ఏదనుకున్నా, ఎవరు ఎలా మాట్లాడుకున్నా, ఎవరు ఎలా ఇక కృంగదీసేటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికైనా అబ్రహాము ఈ లోకం వైపు చూడకుండా, లోక మాటల వైపు చూడకుండా, లోక పరిస్థితుల వైపు చూడకుండా దేవుని యందు నిరీక్షించగలిగాడు. గనుకనే దేవుడు అబ్రహాముని సిగ్గుపరచలేదు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే రోమపత్రిక 5:5 అంటున్నాడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదని మనకు అనుగ్రహించబడిన అది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ అనగా మన మీద కుమ్మరించబడిందని, మన హృదయములలో కుమ్మరించబడిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకనే దేవుని యందు నిరీక్షణ కలిగిన వారై ఒకవేళ నీ జీవితంలో ఎటువంటి ఆధారం లేని స్థితిలో ఉన్నావేమో, ఎటువంటి యోగ్యత లేని స్థితిలో ఉన్నావేమో, నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికైనా నీ పరిస్థితులు మార్చగలిగిన వాడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఈ లోకంలో ఏ మనుషుడు నీ పరిస్థితులు మార్చలేడు, ఏ మనుషుడు నీకు సహాయం చేయలేడు, ఏ మనుషుడు నీ ఎమ్మడి రాలేడు, ఏ మనుషుడు నేను ధైర్యంతో నిలబెట్టలేడు. కానీ దేవుని ఒక్క మాటని లోబడి నువ్వు ఉండగలిగితే, ఆ దేవుని మాటను నువ్వు అంగీకరించగలిగితే, ఆ దేవుని మాట వైపు నువ్వు చూడగలిగితే నీ జీవితంలో అద్భుతము చేయగలిగిన వాడై ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అట్టి కృపలో మీరందరినీ దేవుడు బలపరుచునుగాక. యేసు నామములో అబ్రహాముకు జరిగినటువంటిగా ఆ అద్భుతము మీ జీవితాల్లో జరిగించబడునుగాక. ఆ కార్యమును మీరు కనులారా చూసుదురుగాక. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.